యువర్ ఆనర్, సొసైటీలో ఎంతో ఇంపార్టెంట్ పర్సన్స్, సిన్సియర్ ఆఫీసర్స్ అయినా ముగ్గురు ఇంత దారుణంగా బలైపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే సార్, అమీర్పేట్ సెంటర్లో మధ్యాహ్నం సుమారు 12:34 సడన్ రైన్, హెవీ థండర్స్, పిడుగు సుమో మీద పడడం ద్వారా సుమో పేలిపోయి ఈ దుర్ఘటన జరిగింది యువర్ ఆనర్. ఏమిటయ్యా ఇది? మన రాష్ట్రంలో అసలు వర్షాలే లేవు, గండిపేట చెరువు ఎండిపోయింది, హుస్సేన్ సాగర్ ఇంకిపోయింది, ఉస్మాన్ సాగర్ చిక్కిపోయింది అన్నా. ఏంటయ్యా, ఏమిటి అబద్ధాలు? సిటీ నడిబొడ్డున అమీర్పేటలో పిడుగులు పడేంత కొమ్మూర్చి కురిస్తాను. నాకు తెలిసి సంవత్సరం నుంచి ఈ సిటీలో పిచ్చికి తడిచేంత వర్షం పడడం కూడా నేను చూడలేదు సార్. ఐ సీ, అవునా? ఓకే ఓకే. ఇంతకీ ఆ చనిపోయిన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు ఎస్పీ గారు? రాజ్ భవన్ దగ్గరికి వెళ్తున్నట్టు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎనీ పొలిటికల్ ప్రాబ్లం? గవర్నర్ గారికి ఏదో కేసు గురించి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తున్నారు సార్. ఏదో కేసు కాదు, జేకే కేసు గురించి కాదు, పేపర్లో చదివాను. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, న్యాచురల్ యాక్సిడెంట్ అని కేసు నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జేకే గారి ప్రస్తావన అవసరం లేదేమో యువర్ ఆనర్. మీరు జేకే గారి డిఫెన్స్ లాయరా? నో సార్, నో నో నో. దెన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను పిడుగుపట్టం ఎప్పుడు చూడలేదు. పిడుగుపడితే సుమారు ఎంత ఏరియా డ్యామేజ్ అవుతుంది? పిడుగు అది అది చాలా డేంజర్ సార్. పిడుగుపట్టే ఏరియాలో 25 మీటర్స్ వరకు ఏదున్నా స్మాష్ అవుతుంది సార్. ఎవడున్నా బతకడం ఇంపాసిబుల్ సార్. వీఆర్ టూ లక్కీ సార్. వర్షం పడడం వల్ల ఏరియాలో ఎవరు లేరు సార్. థ్యాంక్ గాడ్. షూర్? షూర్ సార్. మరి పిడుగు పడి పేలిపోయిన ఆ సుమో పక్కనే ఎంతో దగ్గరగా ఉండి బతికి బయటపడ్డ చిరంజీవి ఒకడున్నాడు. ఇతనెవరు? జేకే కొడుకు జేపీ సార్. దెన్ మేఘాలు లేని ఆకాశం నుంచి వర్షాలు కురిపించి పిడుగులు పేల్చిన జేకే కొడుకు ఈ జేపీని వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్ ఇష్యూ చేస్తున్నాను. సార్? ఎస్, he should be caught and dragged to the feet of law and order immediately. ఏం బిగుతాడయ్యా? ఇక్కడ గాజు కూర్చోరా. నేను బయటికి వెళ్తాను. అండర్ గ్రౌండ్ నా వంశంలో లేదురా. ఏంట్రా ఈ అండర్ గ్రౌండ్లు, ఏంట్రా ఈ పిరికేశాలు? ఎవరిని లెక్క చేయడు. సూపర్ స్టార్, సూపర్ జడ్జి. నాది సింహరాశి, ఆయన సింహరాశి. డబ్బా గట్టిగా కొడుతున్నావు ఇవాళ. అయ్యా అయ్యా అయ్యా, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు పెళ్లి? నెక్స్ట్ మంత్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మంచి కూల్ డ్రింక్ ఒకటి సింహరాశి. రామ్ ప్రసాద్, ఎన్నడా ఇది? ఇంత పెద్ద జడ్జి ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్స్ తాగుతావు, పెడితే కింద పప్పు తింటావు, ఐస్ ఫ్రూట్స్ తింటావు. ఏమిట్రా ఇది? మొన్న సైకిల్ తొక్కుంటూ సినిమాకి వెళ్ళిపోయాట. రే కలెక్టర్, రిటైర్ అయ్యాక నీ లైఫ్ డ్రై అయిపోయిందిరా. లైఫ్ అనేది చాలా ఈజీగా ఉండాలిరా. మనకు నచ్చిన చోట నచ్చింది కనీసం తినగలగాలి. జామ చెట్టు కనిపించింది అనుకో, గోడెక్కి కాయలు కోసుకుంటాను నేను. ఇప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ బాబాయ్. ఆ జేపీ మీద నువ్వు ఇచ్చిన ఆర్డర్కి నా సెల్యూట్. నిజానికి సెల్యూట్ చేయాల్సింది నీకురా. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నాకు అందించావు. ఆ సాక్ష్యం సంపాదించింది నేను కాదు, నా ఫ్రెండ్ సీన్. అతని సాక్ష్యం కోర్టుకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అతను? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఎవరేమిట్రా, కోర్టులో మేము శిక్షలు వేస్తుంటాం, బయట వాళ్ళు సాక్ష్యాలను చంపేస్తుంటారు. ఇది అసలైన ఫ్యాక్షనిజం. దేవుడు మనిషిగా పుట్టాలి. ప్రసాద్, బయటంతా గోలగోలగా ఉంటే నువ్వేంటి కూర్చొని రాగాలు తీస్తున్నావు? ఈ స్టేట్ లో జేకే అంటే ప్యారల్ గవర్నమెంట్ రా. ఆ క్యాడర్ ని టచ్ చేసావు నువ్వు. ఎంత డేంజర్ రా. టెండూల్కర్ కి ఎల్బో వీక్ అయినా 4 అనుకుని కొడితే 6 కి వెళ్ళిపోతుంది బాలు. ఒరే ప్రసాద్, నేను ఈ క్రిటికల్ పొజిషన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ గురించి మాట్లాడతావేంటి? ఈ మధ్య పేపర్లో మన రైళ్లలో కాఫీలు టీలు అన్ని ఇక నుంచి మట్టి ముంతల్లో ఇస్తారని రాశారు. దీన్ని బట్టి మట్టి రేటు పెరుగుతా, ముంత రేటు పెరుగుతా. నువ్వు కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ గురించి, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడుతుంటే నువ్వేంటి కామెడీగా మాట్లాడతావు? రే, కోర్టు విప్పాక కోర్టు గురించి అస్సలు ఆలోచించను నేను. అయ్య బాబు, పెద్ద బాబు, కథ అంతా ఆలస్యం అయిపోయింది. ఏటనుకోకు. ఆచార్య గారు జాగ్రత్త. మొన్న బంగాళదుంప అనుకుని చికెన్ ముక్క తినేసినారు. గంగమ్మ లేకపోతే ఈ ఇంట్లో సందడే లేదురా. ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఏం పెద్ద దిక్కులే బాబు. ఇదివరకు పెసరిగిందంత నల్ల మంది వేసుకుంటే సెలరే గులేబ కాళ్ళ ఎక్కేది.
ఇప్పుడు ఇంట్లో మనుషులు రుసరుసలు చూస్తుంటే 2 కుంకుడుకాయలంత నల్ల మంది వేసుకున్న పాతాళ భైరవి కనిపించట్లేదు బాబు. ఆ 2 కుంకుడుకాయలంత నల్ల మందు తాటికాయంత నేను వేసుకోకుండా కొంచెం ఇంట్లో గొలగొల్ల మీరే సర్దుబాటు చెయ్యాలి బాబు, లేకపోతే నేను బర్మా వెళ్ళిపోవాలి. రాజేష్ చెప్తే అర్థం కదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? అంటుకుంది బాబాయ్. ఏంట్రా ఏంటి గొడవలు? అసలు జేకే అంటే ఏమనుకున్నా? కనపడరు మీరు. నువ్వు అతనికి వార్నింగ్ ఇచ్చావంట, ఆయనేమో కోర్టులో వారెంట్ ఇచ్చాడంట. మొత్తానికి అయిపోతారు. అసలు నువ్వు ఎంత డ్రామటైజ్ అవటానికి ఆ జేకే గాడికి నీకు సంబంధం ఏంటి? వై దిస్ మచ్ వరీ? నీకేరా, నీకు పని పాటు అక్కర్లేదు, రోడ్డు మీద బతికేస్తావు. ఆయనకి కోర్టులు తీర్పులు ఉంటే చాలు. నేను నలుగురిలో తిరగలరా, స్టేటస్ పెంచుకోవాలి. ఎస్, నిన్ను పెంచుదామని ఎంత ట్రై చేసినా తక్కువ బుద్ధులు వదలలేవురా. అవునులే, పని మంచి దగ్గర పెరిగినోడికి అంతకంటే గొప్ప బుద్ధులు ఎలా వస్తాయిరా? నీ తల్లి చనిపోయేసరికి నీకు అన్నం తినే వయసు వచ్చేసిందిరా. కానీ వీడికి ఆకలేస్తే ఆకలి అని కూడా చెప్పుకోలేక ఏడ్చేసే వయసురా. అప్పుడు నేను బతివాళ్ళకి తన బిడ్డను సగం ఆకలితో ఉంచి వీడికి పాలిచ్చిందిరా ఆ తల్లి. తల్లి పాలు అమృతం రా, వాటిని తప్పు పట్టకు. ఊరుకోండి బాబు, ఏటాళ్ళ కేకలు కొత్త, వాళ్ళ అల్లర్లు కొత్త, వాళ్ళ గొడవలు కొత్త. వాళ్ళు నన్ను అనకూడదా, నేను పడకూడదా? కాకపోతే మీ అందరి మధ్య ముచ్చటగా ఆ బిడ్డ కూడా. చూడండి, ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండటానికి, చక్కగా తినటానికి, సరదాగా గడపటానికి. బయట 1,00,000 గొడవలు ఉండొచ్చు, అవి ఈ క్షణం నుంచి మన ఇంట్లో వినబడడానికి వీల్లేదు. మైండ్ ఇట్. సార్, ఇవన్నీ నా మెరిట్ సర్టిఫికేట్ సార్. ఐ సీ. ఆర్చరీలో నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ వారి మెరిట్ సర్టిఫికేట్ సార్. ఇది నేను ట్రైబల్ నన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ సార్. ఫీజు అమౌంట్ ఏది? నేను ఫీజు కట్టనక్కర్లేదు సార్. ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ సర్టిఫికేట్ ఆ ఫైల్లోనే ఉంది సార్. ఓ, ఫ్రీ ఎడ్యుకేషనా? ఓసీలో డాక్టర్ అయిపోదామనే? ఫీజు కట్టి చేరే స్టూడెంట్స్ అయితే మనీలో కమిషన్ ఇస్తారు. నువ్వు ఫ్రీ స్టూడెంట్ కదా, ఏమిస్తావు? నేను ఏమీ ఇచ్చుకోలేను సార్, మేము చాలా పూర్ సార్. నీ మీద సింపతితో ఓ సజెషన్ ఇస్తున్నాను. నువ్వు ఈ రోజు నైటు లాడ్జిలో 402 4/7లో నువ్వు నాతో కంపెనీ ఇస్తే నీకు సీట్ ఇవ్వడమే కాదు, 4 years ఎడ్యుకేషన్ లో ఈ ప్రొఫెసర్ యొక్క కోఆపరేషన్ నీకు ఉంటుంది, నీ కోఆపరేషన్ నాకు ఉంటుంది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కల్చర్ లేదు. నా మెడిసిన్ సీట్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇచ్చేయండి, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయండి. ఏమ్మా సర్టిఫికెట్స్ ఏవి? టైం అవుతుంది. నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయండి. చూడు, నీ సర్టిఫికెట్స్ నువ్వు గ్యాదర్ చేయడానికి నీకు 4 months పడుతుంది. అంతలోగా ఈ అడ్మిషన్స్ అయిపోతాయి. మేము అడిగిన ట్రీట్ ఇస్తేనే నీకు సీట్ ఇస్తాం, లేకపోతే గెట్ లాస్ట్. ప్రొఫెసర్ సార్, ప్లీజ్ సార్, మీ అమ్మాయిని అనుకుని హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. అది చాలా కష్టం. నువ్వు నీ సైడో మా సైడో నువ్వే డిసైడ్ చేసుకో. హలో, హాయ్, రండి సార్, రండి. సారీ సారీ సారీ, ఎనీ డిస్టర్బెన్స్? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఏంటి ఏసీ రూమ్ లో కూడా ఎంత వేడిగా ఉంది? ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేడిగా ఉన్నాయా? పాపం సమాధానాలు వేడిగా ఉన్నాయా? ఏమీ లేదు బాబు. ఏమీ లేదా? ఉంది బాబు, ఉంది. యాంబిషన్ ఎక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ. ఒక్క సర్టిఫికెట్ లేకుండా ఫ్రీ సీట్ కావాలంటూ ఊపుకుంటూ వచ్చిందండి. కాదు సార్, నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని వాళ్ళతో నన్ను స్పెండ్ చేయమని మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. నువ్వు అది కాదు బాబు, ఎవరితో ఎలా డీల్ చేయాలో తెలియపోతే ఎలా? నేను డీల్ చేస్తాను కదా. చూడు, ఎంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ మాది, ఎంత గ్రేట్ లెక్చరర్స్ వీళ్ళు. వీళ్ళ మీద ఇంత రఫ్ వర్డ్స్ త్రో చేస్తావా? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నీ సంగతి నేను తెలుస్తాను, నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. వెళ్ళు. బాబు, నిజమేంటో అబద్ధమేంటో మీకు తెలుసని నాకు అర్థమైంది. దయచేసి ఈ విషయం మాత్రం మీ అన్నయ్య గారికి చేరకుండా చూడండి. సార్ 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 సార్, నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలిసినా మర్చిపోదాం, కానీ అన్నయ్య వరకు నా విషయం కూడా వెళ్ళకుండా చూడండి సార్. మీకు విషయం ఉందా? మీది విషయమే, నాది విషమించిన విషయం. అయ్య బాబోయ్, రాత్రి నా జిమ్ముకి ఒక లపక్ చపా జాంగ్రీ లాంటి ఫిగర్ వచ్చింది. వచ్చి నా భుజం మీద చేసి మెడిసిన్ చదివి డాక్టర్ జాంగ్రీ MBBS అవటం నా గోల్ అని. హోల్ మెడికల్ కాలేజీ మందే కదా, సీట్ ఇచ్చేయొచ్చులే అని లైట్ ఆర్పేశారా? సీట్ ఇచ్చి కమిట్ అవ్వాల్సింది, ఇవ్వకముందే కమిట్ అయ్యాను. హతవిధి, ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందే. కాలేజ్ మంది అయినప్పుడు ముందు కమిట్ అయితేనేంటి, వెనక్ కమిట్ అయితేనేంటి బాబు? కాలేజీలో సీట్లన్నీ హౌస్ఫుల్ అయినా ఎక్స్ట్రా సీట్ వేసి కూర్చోబెడతాం. రమ్మను బాబు. హాయ్, నువ్వు ఒకసారి మన మెడికల్ అడ్మిషన్ సెక్షన్ కి వచ్చాయి. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి బాబు? అమ్మాయి దగ్గర మంచి మార్క్స్ కానీ, ఫీజు ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ కానీ, మెరిట్ సర్టిఫికేట్స్ కానీ ఇవేవి లేవు.
జస్ట్ క్వైట్ ఎంటీ. అవన్నీ ఎందుకు బాబు, ఆ ట్రైబల్ అమ్మాయి దగ్గర సర్టిఫికెట్స్ అన్ని మేమే నొక్కేసాం. గ్రాఫిక్స్ లో పేరు మార్చేస్తాం, ఆ అమ్మాయి ఫోటో మారుస్తాం. ఈ ఫైలు ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయి చేతిలో పెట్టండి. అరే ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? హాయ్ రాజేష్. హాయ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఏంటి? ఏంటి ఇంత అర్జెంట్? ఎవ్రీథింగ్ రెడీ. ఫైల్ చేతిలోకి వచ్చేసింది. ఫైలా? రాత్రి జరిగిందంతా చెప్పాను. లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్. ఆయనే మా ప్రొఫెసర్. ఆయన బెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా. కాదు, మా డాడీ. డాడీ? అరే రే రే, లైట్ ఆఫ్ లైట్ ఆన్ గురించి చెప్పేశానే. ఏంటి లైట్ ఆఫ్ లైట్ ఆన్? అది అదే. నువ్వు చెప్పింది ఈ అమ్మాయి గురించా? అవునండి. తన గురించా? జరిగింది తుడిచేయగలవా? ఏంటి ఏంటి డాడీ? నిన్ను నీ కూతురు కాబట్టి చెయ్యెత్తావు. ఇంకో ఆడపిల్ల అయితే చెయ్యి పట్టుకునేవాడివిగా. సారీ రీటా, నీ కూతుర్ని మాట వరుసకున్నందుకే ఎంత గించుకుంటున్నావే. నీ కూతురు లాంటిది, నీ స్టూడెంట్ని నీ పక్కలోకి రమ్మన్నావే, అది నీకు నీచం అనిపించట్లా? నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? నీలాంటి వాడిని ప్రొఫెసర్ అని పిలిచినందుకు ఈ కాలేజెస్ మొత్తం తలదించుకోవాలి. అమ్మా నాన్న దేవుడి కంటే గురువే గొప్పవాడని పూజిస్తారు. కానీ మీలాంటి వాళ్ళు సరస్వతీ దేవాలయం లాంటి అడ్మిషన్ సెంటర్ని అక్రమ సంబంధాల లాడ్జ్ రిసెప్షన్ లా తయారు చేస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మీ చెప్పులు బయట వదిలి రావద్దు. ఎందుకంటే వీళ్ళని చేత్తో కొడితే చాలదు గనుక.